మేడం ఎలా చూడాలి? చూసే ఉంటారు కదా. దెందులూరు ఎమ్మెల్యే టీడీపీ అధికార పార్టీ టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సాగిస్తున్నటువంటి దౌర్జన్యం కావచ్చు, లేకపోతే ఆ న్యూసెన్స్ కావచ్చు. మద్యం మత్తులో అధికారికంగా పార్టీ ఎమ్మెల్యే అయ్యుండి కూడా రాత్రి రోడ్లపై హల్చల్ చేయడం ఎంతవరకు సమంజసం? గత 2 సంవత్సరాలుగా కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ నాయకుల్లో చాలా మంది ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, చాలా మంది ఇదే ధోరణిలో ప్రయాణిస్తున్నారు. అటు ఉమ్, చంద్రబాబు నాయుడు గారు ఏమనట్లేదు, ఇటు పవన్ కళ్యాణ్ గారు ఏమనట్లేదు, లోకేష్ గారు ఏం మాట్లాడట్లేదు. ఇన్ఫాక్ట్ ఉమ్, లోకేష్ గారు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటారు. ఎందుకంటే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేశారు కదా. సో ఆ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం వీళ్ళ ఎమ్మెల్యేలు ఇలా ఉంటేనే వాళ్ళకి పాపం రేటింగ్ ఎక్కువ ఉంటది అనుకుంటా. అందువల్ల చాలా మంది టీడీపీలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా చేయాల్సినటువంటి పనులు మానేసి ఇలా మద్యం మత్తులో ఇష్టానుసారంగా మహిళల్ని వేధించడం. ఇవాళ చింతమనేని గారు అయితే ఏకంగా వాళ్ళ పార్టీలో ఉండేటువంటి నాయకులు ఆ, ఆయన వాళ్ళ పార్టీలో ఉండేటువంటి వ్యక్తే కదా శ్రీనివాస్ గారు. అటువంటి సొంత పార్టీ వ్యక్తి మీదకే ఇంటి మీదకి దాడికి 200 మందిని తీసుకొని ఇంటి మీదకి దాడికి వెళ్తే అసలు దాడికి వెళ్ళిన వాళ్ళని వదిలేసి ఇంట్లో ఉన్న అతన్ని తీసుకెళ్లి అతని కొడుకుని తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. ఉమ్. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఇంత గొప్పగా సాగుతా ఉందన్నమాట మన ఆంధ్ర రాష్ట్రంలో. అంటే ఇప్పుడు అయితే నేనైనా ఉండాలి, లేకపోతే నువ్వైనా ఉండాలంటూ వార్నింగ్ ఇవ్వడం అంటే ఏం చెప్పదలుచుకున్నారు? ఎమ్మెల్యే అనేది అంటే ఏం చెప్తారు మీరు? సార్ బేసిక్ గా చింతమనేని గారికి ఎప్పుడూ కూడా నోటి దోల అనేది బాగా ఉంటది. ఉమ్. ప్రతిసారి ఆయన బయటకు వచ్చి ఏదైనా మాట్లాడారంటే విపరీతమైన ఆ నోటి దురుస్తనంతో మాట్లాడతారు. నువ్వైనా ఉండాలి, నేనైనా ఉండాలి అని అంటే అవతల వ్యక్తి యొక్క లైఫ్ ని శాసించడానికి ఈయనెవరు అసలు? అంటే నీ గురించి ఏదైనా నిజాలు బయట పెట్టి నీ గురించి ఏదైనా మాట్లాడేస్తే వెంటనే ఇంక అతన్ని చంపేస్తారు. అంత దారుణంగా అతని మీదకి ఎగబడ్డా సరే, దాడి చేసినా సరే, ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాటైనా మాట్లాడారా? చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు, ప్రియమైనటువంటి వ్యక్తి చింతమనేని గారు కాబట్టి, చింతమనేని గారిని ఏమాత్రం క్వెషన్ చేయరు. రిటర్న్‌లో శ్రీనివాస్ గారి మీద కేసులు పెట్టి అతన్ని తీసుకెళ్ళి పోనీ అతనేమన్నా వైసీపీలో ఉండేటువంటి నాయకుడా? వైసీపీలో కాదు. ఉన్నటువంటి ఎమ్మెల్యేలా? స్వయాన టీడీపీలో ఉండేటువంటి వ్యక్తే. వాళ్ళది కూడా టీడీపీ పార్టీయే. అటువంటి అతని మీద దాడి చేస్తా ఉంటే ఈరోజు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఖండించాలి. అది మానేసి నేనైనా ఉండాలి, తనైనా ఉండాలి అని చెప్పేసి చింతమనేని గారు అంత ఘాటుగా వ్యాఖ్యలు చేసి అసలు అతను మద్యం మత్తులో ఉండి ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియనటువంటి పరిస్థితిలో మొన్న రోడ్డు మీద అంత దారుణంగా చిందులు దొక్కుతా ఉంటే ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ఒక్కరు కూడా నోరెత్తి మాట్లాడట్లేదు. లోకేష్ గారు మాట్లాడట్లేదు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడట్లేదు. మరి లా అండ్ ఆర్డర్ ని కాపాడాల్సినటువంటి హనిత గారు కూడా మాట్లాడట్ల. వీళ్ళకి అడ్డు అదుపు లేకుండా పోతా ఉంది ఆంధ్ర రాష్ట్రంలో. ఉమ్. అంటే ఇది కేవలం దెందులూరుకి సంబంధించినటువంటి ఇష్యూగానే పరిగణించాలా, లేదా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో అంటే కూటమి ప్రభుత్వం అధికారం ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ప్రతి చోట ఇంచుమించు ఇలాంటి పరిస్థితులే ఉన్నాయంటారా? సో చాలా వరకు 70-80% ఆల్మోస్ట్ ఏపీలో ఎక్కడ చూసినా సరే ఇటువంటి రాజకీయమే నడుస్తా ఉంది. అనవసరంగా విచ్చలవిడితనంగా చెలరేగిపోవడం, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేయడం. వాళ్ళు మేము ఒక మంచి పొజిషన్‌లో ఉన్నాము, ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్నాము, మేము చేయాల్సినటువంటి కార్యనిర్వహణ వేరు అన్న విషయం మర్చిపోయి ఓన్లీ దాడులకి పాల్పడడం, దిగజారుడుతనంగా మాట్లాడడం, లేదు అనంటే వైసీపీలో ఉన్నటువంటి నాయకుల్ని హింస పెట్టడం. ఇట్లానే ఎమ్మెల్యేలు అందరూ కూడా రూల్ చేస్తా ఉన్నారు తప్ప నార్మల్‌గా ప్రశాంతంగా ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన ఎక్కడ సాగుతా ఉంది? దెందులూరు ఒక్కటే కాదు. మీరు చూసుకున్నట్లయితే చాలా చోట్ల ఇదే విధంగా రాజకీయం నడుస్తా ఉంది ప్రస్తుతానికి. 2 సంవత్సరాల నుంచి ఆంధ్ర రాష్ట్రంలో కేవలం రావణ కాష్టే జరుగుతా ఉంది తప్ప రామరాజ్యం లాంటి పరిపాలన ఎక్కడా సాగట్ల. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ఫేస్బుక్ పేజ్ ని తాత్కాలికంగా బ్లాక్ చేయించడం, దానిపై వైఎస్ జగన్ కూడా ట్వీట్ చేశారు. తిరిగి రీబుక్ కూడా అయినట్టుంది. సో మొత్తానికి సోషల్ మీడియాని కూడా కంట్రోల్లో పెట్టుకోవాలని తెలుగుదేశం పార్టీ అండ్ కో చూస్తుందంటే ఏం చెప్తారు మీరు? బేసిక్‌గా బీజేపీ యొక్క కేంద్ర పాలిత పార్టీ యొక్క సోషల్ మీడియా తర్వాత వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. గతంలో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు అనంటే వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా చాలా మంచి రోలే ప్లే చేసింది.
మరి అంత స్ట్రాంగ్‌గా ఉన్నటువంటి సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ గత 2 సంవత్సరాలుగా కూటమి ప్రభుత్వ పాలన ఎంత దారుణంగా ఉంది. వాళ్ళు చేసినటువంటి అరాచకాలు గానివ్వండి, వాళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలు గానివ్వండి, వీటన్నిటిని ప్రశ్నించడానికి, వీటన్నిటి గురించి మాట్లాడుతున్నటువంటి ఒక ప్లాట్‌ఫార్మ్ వైసీపీ సోషల్ మీడియా యాహ్! అఫీషియల్ పేజ్. సో, ఆ పేజ్‌లో ఎవరైతే మనం పోస్ట్‌లు పెట్టినా, లేకపోతే ప్రజానీకానికి మనం ఏదైనా తెలియపరచాలని చూసినా విపరీతమైన స్పందన వస్తా ఉంది. దేశవ్యాప్తంగా పక్క దేశాల నుంచి గూడా లైక్ ఇంటర్నేషనల్ వైడ్‌గా గూడా మనకి విపరీతమైన స్పందన వస్తా ఉంది. వీళ్ళు చేస్తున్నటువంటి పాపాల్ని మనం ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసినప్పుడు. సో, అది తట్టుకోలేక ఫేస్‌బుక్‌ని వాళ్ళు రిపోర్ట్‌లు కొట్టి అటు చేసి, ఇటు చేసి మొత్తానికి ఫేస్‌బుక్ పేజ్‌ని ఇండియాలో బ్యాన్ చేసే విధంగా చేశారు. ఇవ్వాలే ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా అందరం గూడా సోషల్ మీడియా సైనికులందరూ గూడా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్‌గా ఫేస్‌బుక్ పేజ్‌ని మళ్ళా రివోక్ చేయాలి అని జెప్పేసి మేము ఆల్రెడీ ధర్నా జేయడం జరిగింది. నిరసన ర్యాలీలు చేశాము. అంబేద్కర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. గతంలో ఇట్లాగే ఇన్‌స్టాగ్రామ్ పేజ్ బ్లాక్ జేయడం జరిగింది. అవును. ఇప్పుడు ఫేస్‌బుక్ పేజు. వీళ్ళేంటంటే ఒక ప్రశ్నించే గొంతుకను నొక్కేయాలి. ప్ర చాలా ఓపెన్‌గా ప్రజలకి ఏం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో, ఎక్కడ అరాచకాలు జరుగుతా ఉన్నాయి, ఏం పాపం జరుగుతా ఉంది, వీళ్ళ పరిపాలన ఎంత చండాలంగా ఉంది అనేది ప్రజలకు ఎక్కడ తెలియజేస్తాము ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ ద్వారా అని జెప్పేసి, విపరీతమైన భయంతోటి, వెన్నులో వణుకుతోటే ఈరోజు ఆ ఫేస్‌బుక్ పేజ్‌ని వాళ్ళు బ్యాన్ జేయడం జరిగింది. సరే, ఇక పరకాల ప్రభాకర్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా ఇదే పరకాల ప్రభాకర్ గారు ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల్లో ఒక మిస్చీఫ్ జరిగి ఉంటుంది. ఎందుకంటే ఈవీఎంలో గోల్మాల్ జరిగి ఉంటుంది. ఈవీఎం హ్యాకింగ్ జరిగి ఉంటుంది. అందుకే రాత్రి పూట ఏకంగా రాత్రి 2 నిమిషాలు అంటే 2:15 గంటల వ్యవధిలో 17 లక్షల ఓట్లు పోలయ్యాయి. అంటే ఒక నిమిషానికి 4 ఓట్లు పోలయ్యాయి. ఇది ఎలా సాధ్యం అని చెప్పి గతంలో కూడా చాలా క్లియర్ గా ఆయన సంధించినటువంటి ప్రశ్నలు, సందేహాలు అందరికీ తెలిసినవే. సో ఆయన ఈ లేవనెత్తినటువంటి సందేహాల ద్వారా ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికలు ఏ విధంగా జరిగాయి, ఈవీఎం వల్లే గెలిచిందా అనే అనుమానాలు ఏవైతే గతం నుంచి ఉన్నాయో అవన్నీ బలపడిన పరిస్థితి. సో ఇప్పుడు తాజాగా ఆయన ఎస్ఐఆర్ ప్రక్రియపై కూడా ఆయన తన మాటలు సంధిస్తున్నారు, ముఖ్యంగా ప్రశ్నిస్తున్నారు. అంటే ఇప్పటి వరకు దేశంలో వివిధ రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా 6.5 కోట్ల ఓట్లు తొలగించినటువంటి పరిస్థితి ఇప్పటి వరకు. సో ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇంకా ఇతర రాష్ట్రాల్లో ఇంకా ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. సో ఓవరాల్ గా మొత్తం ఎస్ఐఆర్ ప్రక్రియ దేశవ్యాప్తంగా పూర్తయ్యేటప్పటికి 16.5 కోట్ల ఓట్లు తొలగిస్తారు అనేది ఒక అంచనా. అంటే ఆయన చెప్పేది ఏంటంటే పరకాల ప్రభాకర్ గారు, ఎస్ఐఆర్ అనేది కేవలం చనిపోయిన వారి ఓట్లు తొలగించడము లేదా డూప్లికేట్ ఓట్ల తొలగింపు ప్రక్రియ మాత్రమే చూస్తే అది కేవలం అపోహ మాత్రమే. వాస్తవానికి కొన్ని సామాజిక వర్గాల్ని సైతం, అంటే ఒక సామాజిక వర్గాల్ని రాజకీయాలని సమూహం నుంచి చెరిపివేసే ప్రయత్నమే ఇది అనేది ఆయన చెబుతున్నటువంటి చాలా తీవ్రమైనటువంటి కామెంట్. ఎలా చూడాలి? సార్ ఇప్పుడు ప్రభాకర్ గారు చెప్పినట్లుగా గతంలో వెస్ట్ బెంగాల్‌లో చూసుకున్నట్లయితే, అలాగే తమిళనాడులో కానివ్వండి, కొన్ని లక్షల్లో ఓట్లు తీసేశారు. అవును. ఆ ఓట్లు డిలీట్ అవ్వకుండా ఉండుంటే మేబీ అక్కడ గతంలో ఎవరైతే ఉన్నారో మమతా బెనర్జీ గారు కానివ్వండి, ఇక్కడ ఖచ్చితంగా. స్టాలిన్ గారు వీళ్ళు గెలిచే అవకాశాలు బోలెడున్నాయి. కానీ ఆ టైంలో వాళ్ళకి పూర్తి అవగాహన లేక ఎలక్షన్‌కిను, ఈ సర్ ప్రక్రియకి పెద్ద గ్యాప్ లేకపోవడం వల్ల చాలా నష్టపోయారు అక్కడ. ఈరోజు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో నిన్నటి నుంచి కూడా సర్ ప్రక్రియ ఏదైతే స్టార్ట్ అయిందో అది చాలా ప్రాపర్‌గా, ప్యూర్‌గా అధికారులు మంచిగా చేస్తే ఇబ్బంది లేకుండా ఉంటది సార్. అట్లా కాకుండా పొలిటికల్ పార్టీస్‌కి సపోర్ట్‌గా ఉంటూ అధికారంలో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీకి కనుక అధికారులు సపోర్ట్‌గా ఉంటే మాత్రం బోలెడన్ని సామాజిక వర్గ ఓట్లు కానివ్వండి, లేదంటే ఇతర పార్టీల ఓట్లు కానివ్వండి తొలగించే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు మేము కూడా బూత్‌లోకి నిన్న ఇవాళ వెళ్ళడం జరిగింది. అయితే టీడీపీ పార్టీ వాళ్ళ దగ్గర చేతుల్లో కలర్ ఫోటోస్‌తో ఉన్నటువంటి ఓటర్ లిస్ట్‌లు. అసలు ఎక్కడా కూడా కలర్ ఫోటోస్‌తో ఉన్నటువంటి ఓటర్ లిస్ట్‌లు రిలీజ్ చేస్తారా? ఏ రాజకీయ పార్టీకి కూడా కలర్ ఫోటోస్‌తో ఉన్నటువంటి ఓటర్ లిస్ట్‌లు ఎవరికీ ఇవ్వలేదు.
ఇతర పార్టీలందరికీ కూడా బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్, కొన్ని కొన్ని అయితే అసలు ఫొటోస్ కూడా మనం ఐడెంటిఫై చేయలేనటువంటి విధంగా ఉంటాయి. అటువంటి ఓటర్ లిస్టులే మా అందరి దగ్గర ఉన్నాయి. ఒక టీడీపీ పార్టీ నాయకుల దగ్గర మాత్రం కలర్ ఫొటోస్తో ఉన్నటువంటి ఓటర్ లిస్టులు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లాంటి ఓటర్ లిస్ట్ వాళ్ళకి ఎలా వెళ్ళింది? అట్లాగే మరి బిఎల్ఓస్ సైతం వాళ్ళే డైరెక్ట్గా సామాన్యమైనటువంటి ప్రజల దగ్గర క్యాస్ట్ గురించి, పార్టీల గురించి ఎందుకు ఇన్ఫర్మేషన్ తీసుకుంటా ఉన్నారు? వాళ్ళకు యాప్ పెట్టుకున్నారు. ఆ యాప్లో పూర్తి స్థాయిలో ఒక ఓటర్ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి దాంట్లో పెట్టుకుంటా ఉన్నారు. మీరు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు, మీరు మీ క్యాస్ట్ ఏంటి, మీ వివరాలు ఏంటి, ఇవన్నీ కూడా. మీరు ఓన్లీ ఓట్లు డిలీట్ చేయడానికి ఏ ఓట్లు డిలీట్ చేయాలి? మీరు చెప్పినట్టుగా ఎవరైతే డెత్లో ఉన్నారో వాళ్ళ ఓట్లు డిలీట్ చేయాలి, డూప్లికేట్ ఎంట్రీస్ని డిలీట్ చేయాలి, కొత్త ఓట్స్ని ఎంటర్ చేయాలి. 2002లో ఉన్నటువంటి ఓటర్ లిస్ట్కి 2026-25 ఓటర్ లిస్ట్కి మనం వెరిఫై చేసుకొని రెండింటిని కంపేర్ చేసుకొని చూసుకోవాలి. ఈ ప్రాసెస్ని మానేసి పూర్తిగా ప్రజల యొక్క పర్సనల్ డీటెయిల్స్ తీసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఈ సరు ప్రక్రియని ప్రాపర్గా చేస్తే చాలా బెనిఫిట్ సార్. ఇది గనక రాజకీయ పార్టీలుగా ఏదైతే అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ యూటిలైజ్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా బోల్డ్ అన్ని ఓట్లని తొలగించబడతాయి. చాలా మంది ఓటర్లు నష్టపోతారు వాళ్ళ ఓట్లు తీసేస్తే వల్ల. అలాగే వాళ్ళ మేజర్ ఎజెండా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో మేజర్ ఎజెండా ఏంటి అని అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే ఓటర్స్ ఉన్నారో, వైసీపీ మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓట్స్ అన్నిటినీ కూడా డిలీట్ చేయాలి అనే ఒక మెయిన్ ఎజెండా తోటి ఇప్పుడు అధికారులతో కుమ్మక్కయి ఈ సర్ ప్రక్రియని నిర్వహిస్తూ ఉంటారని చెప్పేసి ఖచ్చితంగా మాకు అర్థమవుతా ఉంది. కాబట్టి అధికారులందరినీ కూడా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని కూడా మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం, ఏ పార్టీకి సపోర్ట్ చేయమని అడగట్లా. కంప్లీట్గా ప్యూర్గా అధికారులు అన్ని విధాలుగా ఎంక్వైరీ చేసి ఓటర్స్ అందరినీ కూడా ఎన్యూమరేషన్ ఫామ్స్ని ప్రాపర్గా ఫిల్ చేసి అవసరమైన ఓట్లు ఉంచి ఎవరైతే డెత్ అయ్యారో లేకపోతే ఎవరైతే వలస వెళ్ళిపోయారో ఆ ఓట్స్ని అడ్రస్ చేంజ్లు కానివ్వండి, డిలీషన్ కానివ్వండి, కొత్త ఓట్లు యాడ్ చేయడమే కానీ పొలిటికల్ పార్టీస్కి సపోర్ట్ చేస్తూ పొలిటికల్ పార్టీస్ ఏవైతే వాళ్ళ ఆదేశాలు ఇస్తారో వైసీపీ వాళ్ళు అయితే డిలీట్ చేసేయండి అని ఇలాంటి పనులు మాత్రం దయచేసి చేయకుండా చూడాలని చెప్పేసి అధికారులు మేము కోరుతా ఉన్నాం. అయితే ఇక్కడ పరకాల ప్రభాకర్ చెప్తున్నది కూడా అదే. పరకాల ప్రభాకర్ చెప్పేది చెబుతున్నది పదే అన్ని వేదికల మీద ఆయన చెబుతున్నది ఒకటే, ఎస్ఆర్ ప్రక్రియ ప్రాపర్ గా జరగడం లేదు. ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది కేవలం ఓట్లు చనిపోయిన వారి లేదా డూప్లికేట్ ఓట్లు తొలగించడం మాత్రమే కాదు, కొన్ని సామాజిక వర్గాల్ని ఓటింగ్ ప్రక్రియ నుంచి, రాజకీయ సమూహం నుంచి చెరిపివేసే ప్రయత్నం అని అంటున్నారు ఆయన. అది నేను చెప్పేది. సార్ ఏదైతే చెప్పారో 100% అది చెయ్యడానికే ఇప్పుడు చాలా స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యి తిరుగుతా ఉన్నారు వాళ్ళు కూడా. కానీ ఆ ప్రక్రియని ఏమాత్రం కూడా ముందుకు వెళ్లకుండా మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కూడా బూత్ లెవెల్ ఏజెంట్స్ ని నియమించడం జరిగింది. పై స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు బిఎల్ఓస్ తో పాటు ఇతర పార్టీల బిఎల్ఏస్ తో పాటు వైఎస్ఆర్సీపీ పార్టీ బిఎల్ఏస్ కూడా అందరూ అప్రమత్తమై తిరుగుతా ఉన్నారు బూతుల్లో. ఖచ్చితంగా ఈ ప్రక్రియలో ఎటువంటి అపశృతులు జరగకుండా, ఎటువంటి సామాజిక వర్గాల డిలీషన్స్ జరగకుండా చాలా నార్మల్ గా జరిగే విధంగా చూడాలి అని చెప్పేసి మేమందరం కూడా ప్రయత్నిస్తా ఉన్నాము. మేమెంత ప్రయత్నించినా సరే అధికారులు కరెక్ట్ గా ఉండి, అధికారులు పూర్తి స్థాయిలో ఇరు వర్గాలకి కూడా ప్రాపర్ గా న్యాయం చేసే విధంగా వర్క్ చేస్తే మాత్రం ఈ డిలీషన్ అనేది జరగదు. లేదు అని అంటే ప్రభాకర్ గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా సామాజిక వర్గాలే లేచిపోయేటువంటి పరిస్థితి ఓటర్ లిస్ట్ నుంచి. ఇది జరగకుండా మరి ఎలక్షన్ కమిషనర్ గారు ఏ విధంగా చర్యలు తీసుకుంటారో, అధికారులకు ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తారో అనేది ఒకసారి ఆయన చాలా స్ట్రాంగ్ గా దీని మీద డెసిషన్ తీసుకోలేదు. ఎందుకంటే మరి వెస్ట్ బెంగాల్లో, కర్ణాటకలో, తమిళనాడులో ఏదైతే తప్పిదం జరిగిందో అది ఆంధ్ర రాష్ట్రంలో జరగకుండా చూసేటువంటి బాధ్యత మన ఎలక్షన్ కమిషనర్ గారికి ఉంటుందని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ జాతీయ సమగ్రత పేరుతో ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేశారు నిన్న. ఈ సమావేశంలో కాక్రోచల్ పార్టీలతో జాతీయ సమగ్రత దెబ్బతింటుంది అని చెప్పి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఎలా చూడాలి ఈ అంశాన్ని? అసలు పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా చాలా హాస్యాస్పదంగా, కామెడీగా ఉంటది. మొన్నటికి మొన్న తెలంగాణలోకి వెళ్ళి ఏదో కారు కూతలకు వస్తా ఉన్నారు, ఆంధ్ర రాష్ట్రంలోనే నాకు దిక్కు లేదు, తెలంగాణలో ఇంకేం చేస్తాను అని చెప్పేసి. ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి ఆంధ్ర రాష్ట్రం గురించి వదిలేసి తెలంగాణ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఎక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్? ఆంధ్ర రాష్ట్రంలోనేగా, ఆంధ్ర రాష్ట్రం గురించి కదా మాట్లాడాల్సింది.
ఇప్పుడు తెలంగాణ గురించి ఎందుకు ఆయనకి? ఇక్కడే ఉద్ధరించలేనోడు ఇక్కడ ఉద్ధరణ అయిపోయి తెలంగాణ ఉద్ధరణకు బయలుదేరాడట. ఇక కాక్రోచ్ పార్టీల వల్ల ఇబ్బంది అవుతుంది అని అంటే ఖచ్చితంగా ప్రశ్నించే గొంతుకలు ఎవరైతే జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా కాక్రోచ్లుగా మారుతారు ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాల అన్యాయాల గురించి ఎవరో ఒకరు ప్రశ్నించాలి. ఆ ప్రశ్నించే వాళ్ళు బయటకు వస్తే వీళ్ళు తట్టుకోలేకపోతా ఉన్నారు. అందుకే ఇటువంటి పనికిమాలిన మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన అసలు ప్రశ్నిస్తానన్న వ్యక్తే ఆయన. ఈరోజు ఆయన ప్రశ్నించడం మానేసి ఇటు అటు చిందులు తొక్కుతా ఉన్నారు. ప్యాకేజీలు తీసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తా ఉన్నాడు తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరిగినా సరే నిమ్మకి నీరెత్తినట్టుగా కనీసం పన్నెత్తి మాట కూడా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడట్లా.